నెగటివ్ థింకింగ్. చాలా మంది బాధపడి ఉండే ఈ సమస్య నెగటివ్ థింకింగ్. వాస్తవానికి అసలు నెగటివ్ థింకింగ్ ఉంటే వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? నెగటివ్ థింకింగ్ వల్ల అసలు నష్టాలు ఏంటి? ఈ నెగటివ్ థింకింగ్ పరిష్కారం ఏంటి? ఖచ్చితంగా మీకు ఉపయోగపడవచ్చు. మీకు లేకపోతే మీ కుటుంబంలో ఉన్న ఎవరికైనా ఒకరికి లేక మీకు తెలిసిన వారికి ఈ నెగటివ్ థింకింగ్ వల్ల ఎంతో నష్టానికి గురవుతున్న వారికి మీరు షేర్ చేసే అవకాశం ఉంటుంది. పూర్తిగా వీడియో చూడండి. ఈ నాలెడ్జ్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఒక 6 విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. నెగటివ్ థింకింగ్ వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, అసలు వాళ్ళ లోపల ఫీల్ ఎలా ఉంటుంది. ఒకటి, ఎప్పుడు వాళ్ళు ఏదో రకమైన టెన్షన్లో ఉంటారు. ఒక రకమైన యాంగ్జైటీలో ఉంటారు. కాన్స్టెంట్ యాంగ్జైటీ, ఒక ఆందోళన ఉంటుంది. ఏం జరిగిపోతుందో, ఏమైపోతుందో అన్న ఒక భయం. ప్రతి చిన్న విషయాన్ని కూడా పెద్ద ప్రాబ్లంగా ఫీల్ అయిపోతుంటారు. ఏదో ముప్పు జరగబోతుంది, ఏదో నష్టం జరగబోతుంది అన్న ఫీలింగ్ లోపల ఉంటుంది అనమాట. ఇది ఒకటి. రెండోది ఏంటి, నెగటివ్ థింకింగ్ గా ఉన్న వాళ్ళకి సెల్ఫ్ డౌట్ ఉంటుంది. అసలు వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేకుండా పోతుంది. నేను ఈ పని చేయలేనేమో, నేను సరిపోలేనేమో, నాకు క్యాపబిలిటీ లేదు అన్న ఆలోచన, పూర్తిగా కాన్ఫిడెన్స్ డౌన్ అయిపోయి ఉంటుంది అనమాట. మూడోది ఏంటంటే వాళ్ళకి ఓవర్ థింకింగ్ ఉంటుంది. ప్రతి దాని గురించి ఓవర్గా ఆలోచిస్తుంటారు. మెంటల్లీ ఎగ్జాషన్ అయిపోయి ఉంటుంది. ఒకే విషయం గురించి మాటి మాటికి ఆలోచిస్తుంటారు. ఎంతగా రెస్ట్లెస్నెస్ అయిపోతారంటే అసలు మైండ్కి రెస్ట్ దొరకదు. వాళ్ళ బ్రెయిన్ కంప్లీట్గా టైర్డ్ అయిపోయి ఉంటుంది. ఆలోచనని ఎంత మాత్రం స్టాప్ చేయలేరు అనమాట. కంటిన్యూస్గా ఆలోచన ఉంటుంది. 4వ ఆలోచన ఉంటుందంటే లోన్లీనెస్ ఉంటుంది వాళ్ళకి. నేను ఒంటరిని అయిపోయాను, నేను ఒక్కడిని అయిపోయాను, నాకు ఇంకెవ్వరూ లేకుండా అయిపోయారు అన్న ఫీలింగ్ అనమాట. నన్ను ఎవరు అర్థం చేసుకునే స్థితిలో లేరు. ఒక నలుగురితో పాటు ఉన్నా కానీ నేను నలుగురితో ఉన్నాన్న ఫీలింగ్ ఉండదు. నేను ఒక్కడిని అయిపోయాను, నాకు ఎవ్వరూ లేరు అన్న ఫీలింగ్ వస్తుంది. దీనివల్ల ఎమోషనల్గా డిటాచ్ అయిపోతారు అనమాట. డిస్కనెక్ట్ అయిపోయి ఉంటారు ఎవరికి కూడాను. ఇంకా 5వ విషయం చెప్పుకున్నట్లయితే హోప్లెస్నెస్ ఉంటుంది. అంటే ఎలాంటి ఆశ ఉండదు అనమాట భవిష్యత్తు మీద కానీ, ఏదో పనుల మీద కానీ. ఇది అవుతుందేమో, భవిష్యత్తు మారుతుందేమో, సమస్యలు తీరతాయేమో అన్నది మొత్తం నిరాశావాదం ఉంటుంది. ఫ్యూచర్ మీద మొత్తం కూడా హోప్లెస్నెస్ ఉంటుంది అనమాట. ఇప్పుడు పరిస్థితి ఇలా ఉంది కదా, ఫ్యూచర్ మారిపోతుంది, టైం మారుతుంది, పరిస్థితులు ఎలా ఉండవంటే చేంజ్ అవుతుందేమో, మారుతుందేమో అన్న ఫీలింగ్ ఉండదు. లైఫ్ స్ట్రక్ అయిపోయిందంటే ఇలాగే స్ట్రక్ అయి ఉంటుంది. ఇంకా లైఫ్ మొత్తం అంధకారమే అన్న ఆలోచన ఉంటారు. 6వ విషయం ఏంటి అంటే వీళ్ళ లోపల ఫీలింగ్, నెగిటివ్ థింకింగ్ ఉన్న వాళ్ళకి ఇరిటేషన్ ఉంటుంది అనమాట. ఒక రకమైన చికాకు వస్తుంది. ఎమోషనల్గా ఇన్స్టెబిలిటీ ఉంటుంది. ఏ మాత్రం స్టెబిలిటీ ఉండదు, ప్రశాంతత ఉండదు. చిన్న విషయానికి కోపం వచ్చేస్తుంటుంది. మూడ్ స్వింగ్స్ మారిపోతుంటాయి. ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు. ఇప్పుడు నవ్వుతుంటారా, అప్పటికప్పుడు కోపం వచ్చేస్తుంది, అప్పుడు ఇరిటేషన్ వచ్చేస్తుంది, ఒక్కసారి డిసప్పాయింట్ అయిపోతూ ఉంటారు అనమాట. ఈ విధంగా చూసుకుంటే లోపల వాళ్ళ ఫీలింగ్స్ ఇలా మారుతూ ఉంటాయి. చెప్పాలంటే ఇంకా డీటెయిల్గా చాలా చెప్పచ్చు. ఒక 6 పాయింట్స్ మేము చెప్పారు. అయితే ఇంత నెగిటివ్ థింకింగ్ ఉన్న వాళ్ళు ఎంత అశాంతిగా ఉంటారు. దీనివల్ల వచ్చే నష్టాలు ఏంటో చూద్దాం. అవి కూడా ఒక 6 పాయింట్స్ మీకు చెప్తాను. నెగిటివ్ థింకింగ్ ఉన్న వాళ్ళకి కాన్ఫిడెన్స్ పూర్తిగా లో అయిపోయి ఉంటుంది. వాళ్ళ దగ్గర ఎంత నాలెడ్జ్ ఉండనివ్వండి, ఎంత ఇంటెలిజెంట్ పీపుల్ అవనివ్వండి, వాళ్ళ దగ్గర ఎంత బలం ఉండనివ్వండి, కాన్ఫిడెన్స్ మాత్రం కంప్లీట్గా లోగా ఉంటుంది. అంటే ఈ నెగిటివ్ థింకింగ్ ఉన్నవాడికి తన మీద తనకే నమ్మకం లేకుండా పోతుంది. దానివల్ల ఏదైనా కొత్త విషయం ట్రై చేద్దాము అంటే భయపడతాడు, కాన్ఫిడెన్స్ ఉండదు కదా. దీనివల్ల అనేక అవకాశాలు లైఫ్లో మిస్ అయిపోతూ ఉంటాడు అనమాట. ఎన్నో ఆపర్చునిటీస్ వదిలేసుకుంటూ ఉంటాడు ట్రై చేయలేక. నెగిటివ్ థింకింగ్ ఉన్న వాళ్ళు రాంగ్ డిసిషన్స్ ఎక్కువగా తీసుకుంటుంటారు. ఎందుకు? భయం వల్లనో, సెల్ఫ్ డౌట్ వల్లనో, క్లారిటీ లేకపోవటం వల్లనో, వీటన్నిటి వల్ల రాంగ్ డిసిషన్స్ తీసుకుంటుంటారు. మంచి ఛాయిసెస్ని వదిలేసుకుంటారు, మంచి ఛాన్స్ వదిలేస్తుంటారు అనమాట. దీనివల్ల ఏమవుతుంది, లైఫ్ యొక్క డైరెక్షనే తప్పిపోతుంది. ఎటో వెళ్ళాల్సిన వాళ్ళు ఎటో వెళ్ళిపోతారు అనమాట. కంప్లీట్ లైఫ్ దారి తప్పిపోయి ఉంటుంది. 3వ డ్యామేజ్ ఏంటి, 3వ నష్టం ఏంటి నెగిటివ్ థింకింగ్ వల్ల అంటే వాళ్ళ రిలేషన్షిప్ మొత్తం డ్యామేజ్ అయి ఉంటుంది. అంటే అనవసరమైనటువంటి అనుమానాల వల్ల, మిస్అండర్స్టాండింగ్స్ వల్ల వ్యక్తులు దూరం అయిపోతుంటారు అనమాట. క్లోజ్ పీపుల్ అనేవాళ్ళు లేకుండా పోతారు. క్లోజెస్ట్ రిలేషన్ కూడా డిస్టెన్స్ చేస్తుంటుంది. దీనివల్ల ఏమవుతుంది, ఎమోషనల్ సపోర్ట్ లేకుండా పోతారు. ఎందుకంటే ప్రతి ఒక్కరిని అనుమానించేటప్పుడు అందరూ ఏమైపోతారు, 1-2 సార్లు చూసి దూరం అయిపోతుంటారు అనమాట. ఈ విధంగా రిలేషన్స్ డిస్టర్బ్ అయిపోతుంటాయి, ఎమోషనల్ సపోర్ట్ పోతుంది. తర్వాత 4వ విషయం ఏంటంటే వారి యొక్క మెంటల్ హెల్త్ మొత్తం డిస్టర్బ్ అయి ఉంటుంది. మానసికంగా స్ట్రెస్లో ఉంటారు, యాంగ్జైటీలు ఉంటారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఉంటారు. డిప్రెషన్ పీక్స్లో పెరిగిపోతూ ఉంటుంది. ఎప్పుడు కూడా వాళ్ళ మైండ్ ఒక హెవీ ఫీలింగ్తో ఉంటుంది. మనశ్శాంతి లేకుండా పీస్లెస్గా అయిపోతారు అనమాట. 5th పాయింట్ ఏముంటుందంటే మళ్ళీ వాళ్ళ లైఫ్ని చూస్తే
గ్రోత్ ఆగిపోయి ఉంటుంది, ప్రొడక్టివిటీ ఉండదు, ఒక పని మీద ఫోకస్ చేయలేని పరిస్థితి ఉంటుంది, ఏ పని కూడా స్టార్ట్ చేస్తారే తప్ప కంప్లీట్ చేయలేని పరిస్థితి ఉంటుంది. సో వాళ్ళ లైఫ్లో సక్సెస్ చాలా డిలే అయిపోతుంది, మేబీ ఉండకపోవచ్చు కూడా. సిక్స్త్ ప్రాబ్లం ఏంటి దీనివల్ల, నెగిటివ్ థింకింగ్ వల్ల అంటే వాళ్ళ ఫిజికల్ హెల్త్ కూడా పోతుంది అనమాట. ఎప్పుడైతే ఈ స్ట్రెస్ ఉంటుందో, యాంగ్జైటీ ఉంటుందో, డౌట్ఫుల్నెస్ ఉంటుందో, వీటన్నిటి వల్ల మెయిన్ డ్యామేజ్ ఎక్కడ అవుతుందంటే స్లీప్ డిస్టర్బ్ అవుతుంది, నిద్ర లేకుండా పోతుంది, నిద్ర పట్టదు, ఒక రకమైన హెడేక్ వస్తుంది, ఫిజికల్గా టైట్నెస్ వస్తుంది, బాడీ పెయిన్స్ వస్తాయి, సైకోసోమాటిక్ డిప్రెషన్ వల్ల ఫిజికల్గా అనేక రకమైన ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అనమాట. అంటే ఓవరాల్గా ఏమవుతుందంటే ఫిజికల్గా వీక్ అయిపోతారు, అలాంటి వాళ్ళకి బాడీ మెటబాలిజం డిస్టర్బెన్సెస్ వస్తాయి, డైజెషన్ ప్రాబ్లం వస్తుంది, పీస్ ఆఫ్ మైండ్ పోతుంది, స్లీప్ పోయిందంటే హెల్త్ పోయినట్టే కదా. సో నెగటివ్ థింకింగ్ అనేది స్లో పాయిజన్ లాంటిది, మనిషి నెమ్మదిగా లైఫ్ ని డ్యామేజ్ చేసేస్తుంది అనమాట. మరి ఇక్కడ రెండు విషయాలు చూసాం. నెగిటివ్ థింకింగ్ ఉన్న వ్యక్తి యొక్క లోపల ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, దానివల్ల వచ్చే నష్టాలు ఏంటో చూసాం. మరి నెగిటివ్ థింకింగ్ ఉందంటే దాని పరిష్కారం ఏంటి, దానికి సొల్యూషన్ ఉందా అంటే నెగిటివ్ థింకర్కి పరిష్కారం లేదంటారు కదా. ఈ నెగిటివ్ థింకర్కి ఉండే లక్షణాలు, ఒక లక్షణం అనుమానం అయితే అనుమానానికి మందు లేదంటారు. కానీ నిజమేంటో తెలుసా, అనుమానానికైనా నెగిటివ్ థింకింగ్కైనా ఖచ్చితంగా మందు ఉంటుంది. మందు లేని సమస్య, పరిష్కారం లేని సమస్య ప్రపంచంలో ఏది లేదు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో మందు లేని జబ్బు అంటూ ఏది ఉండదు, అంటే పరిష్కారం లేని సమస్య ఏది ఉండదు. మరి నెగిటివ్ థింకింగ్తో బాధపడే వాళ్ళకి సరైన పరిష్కారం ఏంటి అంటే ఒకటి సరైనటువంటి కౌన్సిలింగ్ చేయగలగాలి. వాళ్ళతో 1-to-1 పర్సనల్ కౌన్సిలింగ్ చేసి ఒక మంచి అవగాహన ఉన్నటువంటి, ఈ విషయం మీద క్లారిటీ ఉన్నటువంటి ఒక మంచి సైకాలజిస్ట్తో కూర్చొని 1-to-1 పర్సనల్ కౌన్సిలింగ్ కనుక చేసి, కొన్ని థెరపీస్ ఉంటాయి, ఆ వ్యక్తికి ఎలాంటి థెరపీ కావాలో అలాంటి థెరపీ ద్వారా అతనికి ఖచ్చితంగా ట్రీట్ చేయొచ్చు. యాక్చువల్గా సమస్య థాట్లో లేదండి, రూట్ ఉంటుంది, ఆ రూట్లో ఉంటుంది. అంటే ఈ నెగిటివ్ థింకింగ్ రూట్ కాజ్ ఏంటో తెలుసుకుని ఆ రూట్ని క్లియర్ చేయగలగాలి, అప్పుడు థాట్స్ కూడా పాజిటివ్గా క్లియర్గా మారిపోతాయి అనమాట. అంటే ఈ నెగిటివ్ మైండ్ సెట్ ఏదైతే ఉందో దాన్ని మార్చి పాజిటివ్ మైండ్ సెట్లోకి తీసుకొచ్చే థెరపీస్ ఉన్నాయి, కౌన్సిలింగ్ ఉంటుంది. వీళ్ళు ఏదైతే ఒక లూప్లో పడిపోయి ఉంటారో, నెగిటివ్ అనే లూప్లో ఉంటారో, ఆ లూప్లో నుంచి బయటికి తీయగలగాలి. వాళ్ళకు ఉన్నటువంటి కన్ఫ్యూజన్లో నుంచి తెచ్చి క్లారిటీలోకి తీయగలగాలన్నమాట, కన్ఫ్యూజన్ నుంచి బయటికి తీయగలగాలి. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకు ఉన్నటువంటి సెల్ఫ్ డౌట్ పోయి సెల్ఫ్ వర్త్గా వస్తుంది, లైఫ్ స్టేబుల్గా మారుతుంది, హ్యాపీ లైఫ్ ఉంటుంది. మీరు కానీ మీ ఫ్యామిలీలో ఎవరైనా కానీ, లేక మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా ఇలాంటి నెగిటివ్ థింకింగ్తో, ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటే ఆలస్యం చేయబాకండి, సమస్య పెరుగుతూ ఉంటుంది. ఎంత సమస్య పెరిగితే రికవర్ అవడం అంతా ఇబ్బంది అవ్వచ్చు. సో యాజ్ ఎ సైకాలజిస్ట్గా నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే, నేను ఇలాంటి సమస్యతో బాధపడే వాళ్ళ కోసం కౌన్సిలింగ్స్ అండ్ థెరపీ స్పెషల్గా ఇస్తుంటాను. సో మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, మీ పర్సనల్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి, మీకు తగినటువంటి కౌన్సిలింగ్, తగినటువంటి థెరపీస్ తీసుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేయడం కోసం ముందుకెళ్ళొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.